సో ఎక్కువ ప్రోడక్ట్స్ లేకుండా తక్కువ ప్రోడక్ట్స్తోని మనం ఒక మంచి మేకప్ సింపుల్గా పార్టీ వేర్ కానీ ఫంక్షన్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళకి ఎలా రెడీ అయితే బాగుంటుందని కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఎంత మంచి మేకప్ చేసుకోవచ్చు అని చూపిస్తా. సో చూడండి, ఫస్ట్ మనం పాండ్స్ మాయిశ్చరైజర్ తీసుకోవాలి. పాండ్స్ మాయిశ్చరైజర్ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే నాది డ్రై స్కిన్ కాబట్టి. డ్రై స్కిన్ వాళ్ళు పాండ్స్ మాయిశ్చరైజర్ లేకుంటే హైడ్రోజన్ మాయిశ్చరైజర్, సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు అన్నమాట. మేకప్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ డిస్టర్బెన్స్ చేసేది మన హెయిర్ కాబట్టి ఫస్ట్ మనం హెయిర్ని టై చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర క్లచ్ ఉంటే క్లచ్ పెట్టుకోండి, ఆర్ ఎల్స్ హెడ్ బ్యాండ్స్ ఏది ఉన్నా అది పెట్టుకున్నాం. మాయిశ్చరైజర్ పెట్టుకున్నాం కదా, తర్వాత స్టెప్ 2 వచ్చేసి ప్రైమర్ యూజ్ చేయాలి. ప్రైమర్ ఎందుకు యూజ్ చేస్తామనంటే మన ఫేస్ పైన పోర్స్ ఉంటాయి కదా, ఇట్లా చిన్న చిన్న పోర్స్ కానీ ఇక్కడ కొంచెం పలిగినట్టు ఇక్కడ ఈ నోస్ ఏరియాస్ ఇవన్నీ స్మూత్ అని చేస్తాయి. ప్లస్ కొంచెం యాక్నే పింపుల్స్ ఏమైనా ఉంటే దాన్ని కవర్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనము ప్రైమర్ అనేది యూజ్ చేస్తాం. ప్రైమర్ స్కిప్ చేయాలని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ప్రైమర్ ఉంటేనే మనకి మేకప్ బేస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ నేను ఫిట్ మీ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ప్రైమర్. మనం ఏదైనా మేకప్ ప్రోడక్ట్ చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ కొంచెం హైపర్ పిగ్మెంటేషన్ కానీ ఎక్కువ డ్రైనెస్ ఉంటే అప్లై చేసుకోండి. నోస్ పైన అయితే మెయిన్గా ఎక్కువ అప్లై చేసుకుంటే మంచిది. స్మూత్గానే అప్లై చేయాలి ఎక్కువ శాతం. ఒకవేళ కొంచెం లాస్ట్లీ మిగిలిపోయింది ఉంటే కొంచెం ఫోర్ హెడ్ మీద ఇట్లా డ్రాగ్ చేసి ప్రైమర్ పెట్టుకున్నా కదా చూడండి, ఇట్లా ఏమన్నా యాక్ని పింపుల్స్ ఏమైనా ఉంటే కవర్ అప్ చేస్తుంది అన్నమాట ఇట్లా. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి హైపర్ పిగ్మెంటేషన్ కానివ్వండి, ఇట్లా డార్క్నెస్ కానివ్వండి, డార్క్ సర్కిల్స్, ఐలిడ్స్ దగ్గర డార్క్ సర్కిల్స్, ఇట్లా డార్క్నెస్ ఎక్కడన్నా ఉంటే మనం కలర్ కరెక్షన్ చేస్తాము. ఒకవేళ లేదు మేము అంత బడ్జెట్ అఫోర్డ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఫౌండేషన్ పెట్టుకోవచ్చు. కానీ నేనైతే కన్సీలర్ యూజ్ చేస్తున్నా, మీకు చూపిస్తాను. కన్సీలర్ ఎప్పుడు కూడా మన స్కిన్ కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే షేడ్ అన్నా తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువ డార్క్ ఉందనుకోండి, మనం 2 షేడ్స్ డార్కర్, మన స్కిన్ నుంచి 2 షేడ్స్ డార్కర్ కన్సీలర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నాదైతే ఎగ్జాక్ట్ నాకు ఎక్కువ లేదు కాబట్టి నేను నా స్కిన్ కి మ్యాచ్ అయ్యేది మాత్రమే తీసుకున్నా. కన్సీలర్ ఎప్పుడు కూడా ఎక్కువ అప్లై చేసుకోవద్దు, చాలా చూసి అప్లై చేయాలి. నాకు ఇక్కడ డార్క్ పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను అప్లై చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇదంతా అప్లై చేసుకున్నా కదా, ఒక 1-2 సెకండ్స్ వరకు దాన్ని కొంచెం వదిలేయాలి. మనం వదిలేసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర బ్యూటీ బ్లెండర్ ఉంటే బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి, లేదంటే ఫింగర్స్తో బ్లెండ్ చేసినా కూడా ఓకే, ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే ఇక్కడ ప్యాక్ 219 బ్రష్ యూజ్ చేస్తున్నా బ్లెండ్ చేసుకోనికి. బ్లెండ్ అంటే మనము చాలా దాన్ని రుద్దొద్దు అన్నమాట. జస్ట్ ఇట్లా డాబ్ చేసి దాన్ని బ్లెండ్ చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు నేను ఎట్లయితే బ్లెండ్ చేస్తున్నా ఇంతే సింపుల్గా. జస్ట్ ఇట్లా డాబ్ అంతే. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ డార్క్ పిగ్మెంటేషన్ ఉంది, కొంచెం కవర్ అప్ అయింది కదా, సో అందుకనే మనం కన్సీలర్ అనేది యూజ్ చేస్తాం. లేదు మా దగ్గర బడ్జెట్ లేదు అంతా అనుకుంటే మనం డైరెక్ట్ ఫౌండేషన్ కూడా పెట్టుకోవచ్చు. కన్సీలర్ పెట్టుకుంటే ఏంటనేది జస్ట్ కవర్ అయ్యి ఇంకా ఎక్కువ గ్లో అప్ వస్తుంది. కన్సీలర్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఇట్లా ఒకవేళ కొంచెం హైలైట్ అయినా కొంచెం తగ్గినా అంటే కలర్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఫౌండేషన్ యూజ్ చేయాలి. ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ మన స్కిన్ టోన్కి ఏదైతే ఉంటుందో అదే యూజ్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కలర్స్ మనం ఫేస్ అంతా కేకీగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఫౌండేషన్ యూజ్ చేసేటప్పుడు 2 pumps చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు ఇవి 2 pumps తీసుకున్నాను నేను. డైరెక్ట్ అప్లై చేయకంటే ముందు ఇక్కడ మనం దీన్ని యాక్టివేట్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇట్లా చేతి మీద యాక్టివేట్ చేసుకుంటున్నా. ఏ ప్రోడక్ట్ అయినా సరే ఫస్ట్ మనం హ్యాండ్ మీద యాక్టివేట్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట బిగినర్స్కి ఇది. తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ యాక్టివేట్ చేసిన డస్ట్ ఆఫ్ దీంట్లో ఉంటుంది కదా, ఇది డైరెక్ట్గా మనం చూడండి, ఇది ఇప్పుడు నా ఎగ్జాక్ట్ షేడే ఉంది. కనిపిస్తుందా? కొంచెం జస్ట్
ఫౌండేషన్ పెట్టినట్టుంది కానీ ఇది ఎగ్జాక్ట్ షేడ్. సో ఇలాగే మనం ఎగ్జాక్ట్ షేడ్స్ అనేవి పెట్టుకోవాలి, అప్పుడే మన స్కిన్ అనేది. సో ఫౌండేషన్ పెట్టుకున్న తర్వాత మనం పౌడర్తో దీన్ని సెట్ చేసుకుందాం. ఒకవేళ మీకు బ్లష్ అప్లికేషన్, ఒకవేళ మీరు బ్లష్ పెట్టుకోవాలనుకుంటే బ్లష్ ఇప్పుడే పెట్టేసుకోవాలి, క్రీమ్ బ్లష్. ఒకవేళ బ్లష్ లేదనుకో, మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నాం అనుకోండి, మన దగ్గర ఏ టైప్ ఆఫ్ లిక్విడ్ లిప్స్టిక్ ఉన్నా ఆ లిప్స్టిక్ తోని మనం ఆ బ్లష్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ లిప్స్టిక్ తీసుకుంటున్నా, ఒకవేళ నాకు బ్లష్ పెట్టుకోవాలనిపిస్తుంది అనుకో, ఈ లిప్స్టిక్ని ఇలా తీసి ఫస్ట్ మనం హ్యాండ్ మీద తీసుకోవాలి. లిప్స్టిక్ హ్యాండ్ మీద తీసుకున్న తర్వాత మనది కన్సీలర్ బ్రష్ అయినా సరే, ఫింగర్స్తో అయినా సరే, ఓకే ఫైన్, నేను ఫింగర్స్తో మీకు చూపిస్తా. దీన్ని మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం యాక్టివేట్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఒకవేళ చెబ్బి కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవాలి, ఒకవేళ మనకి లేదు కొంచెం స్లిమ్గా అనిపించాలి ఫేస్ అనుకుంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టిన వెంటనే తొందరగా బ్లెండ్ చేసేయాలి, ఎందుకంటే లిప్స్టిక్స్ కదా తొందరగా ఉండిపోతాయి అట్లనే మరకలు, తొందరగా బ్లెండ్ చేసుకోవాలని. ఏ బ్రష్తోనన్నా చేసుకున్నా సరే, నేను ఇక్కడ కన్సీలర్ బ్రష్ యూజ్ చేస్తున్నా. ఇంకా ఇలా బ్లష్ అప్లికేషన్ లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నా. మ్యాక్సిమం కాంపాక్ట్ కన్నా లూజ్ పౌడర్సే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే లూజ్ పౌడర్స్ అనేవి చాలా మంచి ఫినిష్, నీట్ ఫినిష్ ప్లస్ కొంచెం ఎక్కువ డ్యూయినెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు కూడా మనం పౌడర్ యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇలా తీసుకొని పెట్టొద్దు, దీన్ని డస్ట్ ఆఫ్ చేయాలి ఇలా, అంటే ఎక్సెస్ పౌడర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం దాని తర్వాత ఇంకేమైనా ఉంటే వెళ్ళిపోవాలని చెప్పి ఇట్లా హ్యాండ్ మీద పెట్టాలి మాట. ఇది మార్స్ది, స్విస్ బ్యూటీది కూడా బాగుంటుంది, నేను ఆల్రెడీ యూజ్ చేసిన. ఇప్పుడు ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు. ఇది మాస్ కాస్మెటిక్స్ది. ఈ ప్యాలెట్ కూడా చాలా డైరెక్ట్ మన బ్లాక్ ఉంటాయి కాబట్టి బ్లాక్ డైరెక్ట్ అప్లై చేసుకోవద్దు. మనం ఫస్ట్ లైట్ బ్రౌన్ ఉంది కదా, బ్రౌన్ అండ్ బ్లాక్ ఇలా మిక్స్ మ్యాచ్ చేసి డస్ట్ ఆఫ్ చేసి యూజ్ చేయాలి. ఆ బ్లాక్లో కూడా ఇలా నేను ఐబ్రోస్ సెట్ చేసుకున్నా టోటల్లీ. ఇప్పుడు మనకు కావాలంటే ఐ లైనర్ పెట్టుకోవచ్చు. ఐలైనర్ మనం డెజ్లర్ యూజ్ చేసుకోవచ్చు, లాక్మీ యూజ్ చేసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే సింపుల్ కానీ డెజ్లర్ యూజ్ చేయాలి. నేనైతే డెజ్లర్ యూజ్ చేస్తా. ఎలా అప్లై చేసుకుంటానో చూడండి. ఫస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని ఒక వింగ్ చిన్నది కనిపిస్తుందా, కనిపిస్తలేదు, ఇంతే. తర్వాత మన ఐ షేప్ ఎలా అయితే ఉందో అట్లానే చేసుకుంటా. చూసారు కదా ఇలానే. ఇప్పుడు ఈ సైడ్ కూడా నేను అలానే సేమ్ పెట్టుకొని చూపిస్తాను మీకు, అప్పుడు ఐస్ అనేది మంచిగా అనిపిస్తుంది. సో లాస్ట్లీ మనం ఇది మస్కరా పెట్టుకుందాం. నేను మార్స్ మస్కరా యూజ్ చేస్తున్నా. చూడండి డిఫరెన్స్ కనిపిస్తుందా ఐ ల్యాషెస్కి. సో మస్కరా అనేది పెట్టుకుంటే మనకు ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది, కాబట్టి మస్కరా పెట్టుకోవాలి. మస్కరా కూడా అయిన తర్వాత ఇంకా మిగిలింది ఏం లేదు కాబట్టి మనం స్టిక్కర్ పెట్టుకుందాం. స్టిక్కర్ నాది వైట్, హాఫ్ వైట్ అండ్ బ్లూ రెడ్ ఉంది కాబట్టి నేను బేసిక్గా నేను చిన్న స్టిక్కరే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నా ఫేస్ ఆల్రెడీ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకా పెద్దగా అనిపించదు కాబట్టి. సో ఫైనల్లీ తర్వాత హెయిర్ లీవ్ చేసేసి చూపిస్తాను. కొంచెం కోమ్ చేసుకున్నా సరే, ఇంకా మీకు తగినట్టు మీరు కోమ్ చేసుకోండి, ఎలా ప్రిఫర్ చేస్తే అలా. నేనైతే ప్రజెంట్ హెయిర్ లీవ్ చేద్దామని అనుకుంటున్నా, బికాజ్ ఇది సమ్మర్ అయితే కాదు, వింటర్ సీజనే కాబట్టి. సో ఇది నా ఫైనల్ లుక్ చూడండి,
సింపుల్ మేకప్ మనం ఎక్కడ వెళ్ళినా చేసుకోవచ్చు. చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, చిన్న చిన్న ఇంట్లో పూజలు, ఎక్కడ వెళ్ళినా ఇలాంటి చిన్న మేకప్ ఆర్టిస్ట్లకి హైర్ చేసుకోకుండా మనమే చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను చెప్తా. ఇంకా వేరే వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే బ్రైడల్ లుక్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒకవేళ మనం పెళ్ళికి వెళ్తే ఎలా రెడీ అవ్వాలి. కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ అవుతాయి, బట్ మ్యాక్సిమం ఇవే ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని చేంజెస్ అవుతాయి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇది నా ఫైనల్ లుక్, ఏం ఫిల్టర్ లేదు, నో ఫిల్టర్, నథింగ్.